ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. సో హైడ్రా కూడా అంతే దూకుడుగా హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల మీద ఉక్కుపాదం మోపుతోంది. సో మొత్తం మీద ఆపరేషన్ మూసీ చేపట్టినటువంటి హైడ్రా సో ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఈ రివర్ బెడ్ లో ఉన్నటువంటి నిర్మాణాల మీద చిన్న చిన్న నిర్మాణాలకు సంబంధించి వాటిని కూల్చివేసేందుకు కోసం ఇప్పటికే అక్కడ సర్వేలు అయితే చేస్తుంది. సో అక్కడ చైతన్యపురిలో మూసీ, ముఖ్యంగా చైతన్యపురి, కొత్తపేట, దిల్సుఖ్ నగర్ లో మూసీ పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. సో సర్వేల కోసం వచ్చినటువంటి అధికారులను అక్కడ స్థానికులంతా కూడా నిలవరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మా ప్రతినిధి న్యూమాన్ ఉన్నారు చైతన్యపూర్లో. సో న్యూమాన్తో మాట్లాడదాం. న్యూమాన్, అక్కడ ఏంటి పరిస్థితి? పెద్ద ఎత్తున స్థానికులంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సర్వే కోసం వచ్చినటువంటి బృందాలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నటువంటి పరిస్థితి, అడ్డగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఏంటి పరిస్థితి? మీ తమ్ముడిని మేము ఏం చేస్తాం మరి? ఏదైతే ఇటు పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సర్వే కోసం వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో స్థానికులు శ్రీనగర్ లో ఉన్నటువంటి స్థానికులు పూర్తిగా అడ్డుకున్నారు. భారీగా పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూడొచ్చు స్క్రీన్ లో పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి స్థానికులు, ఈ కాలనీ వాసులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. సర్వే కోసం వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారెవరిని కూడా ఏదైతే సర్వే చేయకుండా పూర్తిగా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో మూసీ నివాసితులు నువ్వు మాట్లాడతారు అసలు ఎట్లా మాట్లాడుకో. నీకు అది కాలేజీ నడిచిపోయాడు, నువ్వు తొలగొట్టుకుంటారు. అది కాదు పబ్లిక్, మేము మిడిల్ క్లాస్. గుర్తుపెట్టుకోండి, మాది కూర్తే మా బతుకులు జీవితం మొత్తం ఊర్లో పడతాయి. నువ్వు ఇచ్చే 2 బెడ్రూములు మాకు అగ్గిపెట్టి లాంటి. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి సార్, నువ్వు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ అగ్గిపెట్టి లాంటి. ఒక చుట్టం వస్తే నాకు బయట కూర్చొని పెట్టాలి. మేము ఆగిట్లా మేము ఉన్న 20 లక్షలు 30 లక్షలు ఉంటాం. ఎన్ని సంవత్సరాలు చుట్టారు సార్ మీరు ఇక్కడ? 15 సంవత్సరాలు చుట్టున్నాం. 15 సంవత్సరాలు ఉంటున్నాం. ఈ మేము వదిలికెళ్ళిపోవాలా? 30 లక్షలు ఈ 94 లో రిజిస్ట్రేషన్ అయింది మాది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు రాలే. సార్ వచ్చారు. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా ఏదైతే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు వస్తున్నారో వారందరినీ కూడా అడ్డుకుంటారు. షాన్ మనం చూపించండి ఒకసారి సిచ్యువేషన్. ఒక్కసారి మనం చూడొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పూర్తిగా అధికారులు అయితే అడ్డుకుంటున్నారు ఎక్కడికక్కడ కూడా. సో కాసేపట్లో ఇక్కడ కలెక్టర్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో కలెక్టర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇప్పటికీ ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము. సో స్థానికులు ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటున్నారు. భారీగా పోలీసులను కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. సో ఎన్నో ఏళ్ళుగా తాను నివాసం ఉంటున్నాను. సో తమను ఎలా ఖాళీ చేయిస్తారంటే కూడా, అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాడండి. ఓకే, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బెంచ్ సిటీలు ఇస్తాడా? 12 పక్కన ఇస్తాడా? మా పిల్లల చదువులు ఇక్కడ ఉంటున్నాయి. మా పిల్లల చదువులు ఎందుకు ఇచ్చారు సార్? మీరు కోటాయని తెలిసినప్పుడు పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? లోన్లు ఎందుకు ఇచ్చారు? అవన్నీ ఎందుకు ఇచ్చారు? మేము ట్యాక్స్ ఎందుకు కడుతున్నాం? కరెంటు బిల్లులు ఎందుకు కడుతున్నాం? మాకేంటి ఇవన్నీ ఎందుకు సార్? మేము ఎందుకు కట్టాలి సార్? మాకు మాకు సీఎం వద్దు, మాకు కాంగ్రెస్ వద్దు, మాకేం వద్దు. మా ఇల్లు మాకు వదిలేమనండి. మేము తీసుకోము. మేము ₹1 పెట్టి అప్పులు చేసి సప్పులు చేసి మేము కొనుక్కుంటే వీడెవరు సార్? వీడెవరు సార్ వచ్చి మా ఇల్లు తీసుకోవడానికి? ఎవడబ్బ సంబంధం తీసుకుంటున్నారు సార్? 96 మేము జీవితాంతం ఇంట్లో ఉండాలి. మేము వేస్తే గెలిచిన వాడు మా మీద రూపాయలు వస్తాడా? మధ్య తరగతి వాళ్ళ మీద కక్ష కట్టాడా వాడు? 20 ఏళ్ళ నుంచి ఎఫ్ఐఆర్ మూసీలో ఉందని మీకు తెలుసా? తెలుసండి, కానీ మాకు చెప్పలేదు సార్. మాకు రిజిస్ట్రేషన్ అవన్నీ ఇచ్చారు. మూసీలో లేదండి, మూసీ పక్కన ఉంది. ఒక నిమిషం, మాకు చాలా దూరం ఉంది. ఒక నిమిషం. ఇన్ కేస్ మాది మూసీలో ఉంటే మా పక్కన వాకింగ్ ట్రాక్ వచ్చింది. మా పక్కన వాకింగ్ ట్రాక్ వచ్చింది. అది ఎందుకు వచ్చింది? మేము మూసీలో లేమండి, మేము మూసీకి పక్కన ఉన్నాం. అది ఒడ్డున ఉండడం తప్పు కాదు, మా మాట కాదు. మేము రూపాయలు ఖర్చుకొని అన్ని చేసుకొని పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఏంటండి? ఇప్పుడు ఏంటి? కాంగ్రెస్ వద్దు, మాకు సీఎం వద్దు సార్.
పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక్క నిమిషం అండి, మీరు ఇది టెలికాస్ట్ చేస్తారో చేయరో ఆల్రెడీ వస్తుంది మాట్లాడదంతా వస్తుంది. ఇప్పుడు ఒక్క పాయింట్ సార్, టెక్నికల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు డెవలప్ చేస్తారు సార్, డెవలప్ చేసినాక డెవలప్మెంట్ చేస్తారు సార్. ఒక్క పైసా మాకు డెవలప్మెంట్ అవసరం లేదు, మాకు పైసా ఉపయోగం ఉండదు. మీరు డెవలప్మెంట్ చేసుకుంటారు, మీరు దాని పబ్లిసిటీ చేసుకుంటారు, దాని మీద వచ్చిన పైసా మీరే తింటారు. మాకేంటండి, మాకు అవసరం లేదు, మాకు ఫ్లక్స్ రావట్లేదు, మేము హాయిగా ఉన్నాము, మాకు ఏ కష్టం లేదు. కాదండి, ఎలక్షన్ టైం కి ఎమ్మెల్యే ఓటు కోసము కార్పొరేట్ ఓటు కోసం వచ్చారండి. ఏదండి ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే ఇక్కడ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ కదా వచ్చారు, మరి ఆయన వచ్చారా? కార్పొరేటర్ గుప్తా ఇంతవరకు అసలు అడ్రస్ లేడు, ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే ఎవ్వరూ రాలేదు. కార్పొరేటర్ టూర్ లో ఉన్నారా? రిజిస్టర్ చేసినప్పుడు సైన్ వేసినప్పుడు పర్మిషన్ ఇస్తాక ఇల్లు అప్పుడు కళ్ళు కనిపించదు. మేము కూడా సఫర్ అవుతాం, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎందుకు సఫర్ అవుతాం? గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా సఫర్ గా రిజిస్టర్ ఆఫీస్ లో కనిపించలేదా? రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ చేయించినప్పుడు కనిపించాలి. ఇది ఎఫ్డిఎల్ వస్తుంది, ఇది బఫర్ జోన్ వస్తుంది, మేము చెయ్యొద్దని అంటే వాళ్ళు అక్కడ ఇప్పుడు డబుల్ పూర్తిగా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అధికారులు ఎక్కడికక్కడ కూడా అడ్డుకున్నారు, కొంతమంది అధికారులు కూడా తరిమి కొట్టినటువంటి పరిస్థితి సిచ్యువేషన్ అయితే కంట్రోల్ చేయలేదు. సిచ్యువేషన్ అయితే చెప్పవచ్చు. ప్రభుత్వంలో వచ్చేసి ఈ ఆదివారం రోజు హైదరాబాద్ లో జల్లు పంపిస్తారని ప్రచారం జరుగుతుంది. అసలు ఇదేంటి అని పరిస్థితి. సో అక్కడ పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 30-40 సంవత్సరాలుగా పేదలు వాళ్ళ కష్టార్జితంతో, రెక్కల కష్టంతో ఒక్కొక్క రూపాయి పోగు చేసుకొని కట్టుకొని ప్రభుత్వం నుంచి పర్మిషన్లు తెచ్చుకొని ప్రభుత్వానికి పన్నులు కడుతూ పిల్లల్ని పెంచుకుంటూ వాళ్ళని చదివిపిస్తూ సో అక్కడే ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటూ అదే మూసీ నది మీద వాళ్ళంతా కూడా బతుకుతున్నటువంటి ఆ పేదల పరిస్థితి ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వ సంకల్పం మంచిదే. సో హైదరాబాద్లో ఇంతగా విస్తరిస్తున్నటువంటి హైదరాబాద్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. సో వర్షాలు పడ్డప్పుడు హైదరాబాద్ని జలదిగ్బంధం నుంచి కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే చేస్తుంది. సో కానీ గడిచిన ప్రభుత్వాలు ఏం చేశాయి? సో ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. సో ఈ పేదలని కేవలం ఓట్ బ్యాంకుగా మార్చుకుంటున్నారే తప్ప సో ఇట్లాంటి నదుల మీద, ఇట్లాంటి కాలువల మీద సో పేదలు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్స్ ఇచ్చే దగ్గర ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదు? సో ఎప్పుడొకప్పుడు వీళ్ళంతా కూడా నిర్వాసితులుగా మారుతారు, సో వీళ్ళంతా కూడా రోడ్డున పడతారనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయాయి? సో మొత్తం మీద అంతిమంగా బలయ్యేది సామాన్య నిరుపేద కుటుంబాలే. సో వాళ్ళ ఆవేదన మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మనం ఇప్పటిదాకా వాళ్ళ ఆవేదనను చూసాం. ఉన్న బలంగా వాళ్ళని అక్కడి నుంచి తరలిస్తే, ఎక్కడో దూరంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వాళ్ళని తరలిస్తే వాళ్ళు వెళ్లేందుకు వాళ్ళంతా కూడా సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఈ విషయంలో ప్రభుత్వం కొంత మానవీయ కోణంలో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళ కుటుంబాలని, అలానే వాళ్ళ పిల్లల భవిష్యత్తుని, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని కొంత వాళ్ళ విషయంలో కొంత సానుభూతితో వ్యవహరించి